హలో అండి అందరికీ. నాకైతే ఇప్పుడు రీసెంట్‌గా అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఫస్ట్ మంత్ అయితే మా బేబీకి ఫోటో షూట్ అయితే చేద్దామనుకున్నాను. ఇప్పుడే కదా దసరా అయితే ఎళ్ళింది. 2 డేసే అవుతుంది. దసరా ఎళ్ళింది అంటే అమ్మవారు ముక్కు పుడక అది కళ్ళు అలా అయితే డెకరేషన్ చేద్దామనుకున్నా. కానీ ఫస్ట్ మంత్ కేక్ అయితే తెప్పిద్దాను. కానీ మా రోహితాక్షు అస్సలు ఉండట్లేడు. అసలు ఫోటో తీసేదాకా కూడా అస్సలు ఉండట్లేడన్నమాట. ఫస్ట్ అయితే ఫోటో అయితే తీసేసాము నేనైతే. ఇక్కడైతే మా చిట్టి తల్లి చూడండి ఎలా రెడీ అయ్యిందో. ఫస్ట్ అయితే బాబు, నెక్స్ట్ పాపే పుట్టాలనుకున్న నేనైతే పాపే పుట్టింది నాకైతే. నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను పాప పుట్టినందుకు. ఎందుకంటే చాలామందికి పాప బాబు కావాలని అంటారు. నాకైతే అలాగే జరిగింది సేమ్. ఇక్కడైతే మా తమ్ముడైతే ఫోటో అయితే తీస్తుండు. చాలా బాగా వచ్చాయి. నాకైతే భలే అనిపించింది. అది కేక్ చూస్తూనే మా రోహితాక్షు పక్కనే అస్సలు ఉండట్లేడు. అది కావాలి కావాలి అని అంటూనే ఉన్నాడు. అంత టైం లేదు. అందుకే ఇప్పుడైతే ఇంట్లో అయితే ఇలా చేసాము చెక్కలు. కాబట్టి చెక్కలతో ఫస్ట్ మంత్ 1 అని అలా రాసేసి ఇక్కడైతే మా చెల్లి అయితే పడుకోబెట్టింది. నాకైతే సి సెక్షన్ అయింది కాబట్టి నేనైతే కింద కూర్చోలేను. ఇక్కడ మా చెల్లి అయితే పడుకోబెడుతుంది. పక్కనైతే ఇలా లైట్‌గా అంటే మరీ హెవీగా కాకుండా ఇలా మామూలుగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఎంతైనా కొంచెం బాగుండాలని నేనైతే ఇది మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే అంటే బాగుంది. బేబీకి బట్టలైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఫైనల్‌గా అయితే ఇలా అయితే లుక్కు. మా పాప ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ మంత్ డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాను. చాలా బాగుంది కదా! ఒకవైపు మా రోహితాక్షు ఏడుస్తూనే ఉన్నాడు. కేక్ ఇవ్వు, కేక్ ఇవ్వు అని. నిజంగా చెప్పాలంటే బేబీకి డ్రెస్ అయితే చాలా బాగా సూట్ అయిందన్నమాట. కేక్ అయితే ఇగో మా రోహితాక్షు కొద్దిగా తినేసాడన్నమాట. ఇక్కడ చూడండి. వాడి చేతిలో పట్టుకునే ఉన్నాడు. ఫోటో దిగురా అంటే కూడా ఫోటో దిగట్లేడు. ఫస్ట్ అయితే కేకే తింటా అంటున్నాడు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే నాకు సి సెక్షన్ డెలివరీ అయింది కాబట్టి అందులోటి నా ఫోన్ పగిలిపోయింది. మా రోహితాక్షు పగలగొట్టేశాడు. అందుకే వీడియో అయితే తీయలేకపోతున్నాను. ఇద్దరు కిడ్స్‌తో ఈ వీడియో తీయడం అంటే కొంచెం కష్టంగానే ఉంది. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసేయండి.